హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టిఎస్ ఐసెట్ ద్వారా నిజాం కాలేజ్లో సీట్లు ఎన్నున్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాని రిలేటెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు. నిజాం కాలేజ్లో ఎంబీఏ అండ్ ఎంసీఏ రెండు సీట్స్ ఉన్నాయి టిఎస్ ఐసెట్ ద్వారా. ఎంబీఏకి 60 సీట్స్ అండ్ ఎంసీఏ కూడా ఇంటేక్ 60 ఉంది. ఒకసారి కాలేజ్ డీటెయిల్స్ చూద్దాం. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ 60 ఇంటేక్ ఉంది అండ్ ఎంబీఏ కూడా 60 స్టూడెంట్స్ ఉన్నారు ఇంటేక్లో త్రూ ఐసెట్. రెండిట్లో 60 సీట్స్. దీనికి సంబంధించిన ప్లేస్మెంట్స్ చూసినట్టయితే వీరు ప్లేస్మెంట్ ఆఫీసర్, టాప్ రిక్రూటర్స్ ఇక్కడ ఇచ్చాడు. అసెంచర్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, జెన్పాక్, టీసీఎల్, ఇన్ఫోసిస్, కోటక్, కాగ్నిజెంట్ ఈ కంపెనీస్ ఉన్నాయని ఇచ్చారు. ప్లేస్మెంట్స్లో అయితే డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, కానీ మనం రివ్యూస్ కనుక చూసినట్టయితే స్టూడెంట్ రివ్యూస్లో ప్లేస్మెంట్స్ అయితే ఈ కాలేజ్లో బాగున్నాయని చెప్తున్నారు. 70 to 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్ ఎవ్రీ ఇయర్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఈ కాలేజ్కు బాగుంది. ఇక డేటా ఇవ్వలేదు, కానీ ఓవరాల్ కాలేజ్ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా బాగుంది, 200 లోపు. ఇది ఇంటెక్ సంబంధించింది. ఇక ఈ కాలేజ్కు సంబంధించి కట్ ఆఫ్స్ కనుక చూసినట్లయితే ఎంబీఏ అండ్ ఎంసీఏకి ఇది కాలేజ్ క్యాంపస్ ఎంట్రన్స్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఈ కాలేజ్కు సంబంధించి కట్ ఆఫ్స్ కనుక చూస్తే మనం స్టాఫ్ రూమ్, వీళ్ళు స్టాఫ్ ఇక్కడ ఎంబీఏ స్టాఫ్. ఎంబీఏ సిలబస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మీరు ఎంబీఏ సిలబస్ చూడొచ్చు. ఏ ఇయర్ అనేది చూద్దాం. 2022-23కి సంబంధించిన ఎంబీఏ సిలబస్ ఇచ్చాడు. ఎలిజిబిలిటీ కండిషన్స్, గ్రేడ్ పాయింట్స్ ఎలా ఇస్తాడు అనేది, ఫస్ట్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్ ఎంఓబి, అకౌంట్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఐటీ అప్లికేషన్స్. ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించింది. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇచ్చాడు పూర్తిగా ఇక్కడ ఎంబీఏకి. కట్ ఆఫ్ చూస్తే మనం ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఐడియా కోసం చూసుకుంటే ఎన్ఐజెడ్ బిఎస్ఎఫ్ బషీర్బాగ్ హైదరాబాద్ కో ఎడ్యుకేషన్ సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించింది. ఎంబీఏకి సంబంధించి 60 సీట్స్ ఉన్నాయి. ర్యాంక్ చూసినట్లయితే 600 to 900 మధ్యలోనే. 652 ఓసీ మేల్, 941 ఓసీ ఫీమేల్. సో బీసీఏ కింద 2013 4391, బీసీబీ 1300 1400, బీసీసీ ఎవరు జాయిన్ అవ్వలేదు. బీసీడీ 1200 to 1300 మధ్యలో, బీసీఈ 2200, ఎస్సీ 4500, ఎస్టీ 3700 బాయ్స్, గర్ల్స్ వచ్చేసి 4900, ఎస్టీ వాళ్ళకు 2300. ఇక కాలేజ్ ఫీజు చాలా తక్కువ, 27,000 ఓయూ అఫిలియేటెడ్. ఫీజు రీంబర్స్మెంట్ వస్తే 0 ఫీ ఉంటుంది. జనరల్గా అందరికీ మ్యాక్సిమం 27,000 ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది, కన్వీనర్ కోటాల సీట్ వచ్చిన వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. మిగతా కేటగిరీ వాళ్ళకు 10,000 లోపు ఈ 27,000 రీంబర్స్మెంట్ వస్తుంది, కాబట్టి 0 ఫీజుతో జాయిన్ అవ్వచ్చు నిజాం కాలేజ్లో. ఇక ఎంసీఏ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎంసీఏకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 895 లాస్ట్ ర్యాంక్, బీసీఏలో మేల్కు 1500, ఫీమేల్ 2899, బీసీబీ 1171, బీసీసీ 10,065, బీసీడీ 1200 1300 మధ్యలో, బీసీడీ అప్రాక్సిమేట్గా ఈ ర్యాంక్స్ మధ్య ఉండొచ్చు దగ్గరలో. బీసీడీలో మేల్కు 1950, ఫీమేల్కి అయితే 6238 ర్యాంక్ వరకు వచ్చింది. బీసీలో 4500 ర్యాంక్ వరకు. ఎస్సీ వాళ్ళకు మేల్కేమో 2300, ఫీమేల్ 13,000 వచ్చింది. ఎస్టీ 986,
ఇది ఎస్సీ 4500, ఎస్టీ వచ్చేసి 2366, మేల్కు 13,000, ఫీమేల్కు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అరౌండ్ 1000 to 2000 ర్యాంక్ ఉంటే ఈ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. టోటల్ ఫీజ్ 27,000. ఎంబీఏ ఆర్ ఎంసీఏ దేనికైనా సేమ్ ఫీజు ఉండి 27,000. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ టాప్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు నిజాం కాలేజ్ అనేది. టాప్ 10 కాలేజెస్లో ఇది మస్ట్గా పెట్టుకుంటారు అందరూ, నిజాం కాలేజ్. మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్లో టాప్ 10 కాలేజెస్లో నిజాం కాలేజ్ కూడా ఒకటి పెట్టుకోండి. సో చాలా మంది బయట వాళ్ళు చెప్పడం ఏమంటే 80% అబోవ్ ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి, యావరేజ్ ప్యాకేజ్ అయితే తక్కువ ఉంది, హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. హైయెస్ట్ 5 to 6 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 2 to 3 lakhs మధ్యలో ఉంటుంది ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్కు. ఈ కాలేజీలో ఎవరైనా జాయిన్ కావాలనుకునే వాళ్ళు ర్యాంక్స్ చూసుకుంటే వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు స్టూడెంట్ వైజ్ డీటెయిల్స్. మీరు ర్యాంక్స్ చెక్ చేసుకోండి. ఈ ర్యాంక్ మధ్యలో మీరు ఉంటే ఖచ్చితంగా ఈ మధ్యలోనే 500 ఇలాగో అలాగో అంటే +or- 500 ర్యాంక్స్తో సీట్లు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ ఎస్టిమేటెడ్, ఇది ప్రీవియస్ కట్ ఆఫ్, దీనికి మధ్యలో ఈ మధ్యలో ఉంటే మీకు సేఫ్ జోన్లో ఉన్నట్లు. కాబట్టి ఈ కట్ ఆఫ్స్ మీకు పనికి వస్తాయి చెక్ చేసుకోవడానికి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఒకసారి వచ్చిన తర్వాత 2023కి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా అందులో కనిపిస్తాయి కాబట్టి ఇంకా క్లారిటీ వస్తుంది మనకు. సో ఇదైతే టోటల్గా నిజాం కాలేజ్కు సంబంధించి. సో టాప్ 10 లిస్ట్లో నిజాం కాలేజ్ కూడా మీరు ఒక ఆప్షన్గా పెట్టుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఇది కూడా. నెక్స్ట్ సెషన్లో ఇంకో కాలేజ్ గురించి డీటెయిల్స్ తీసుకొని వస్తాను.